అయితే నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను సంక్రాంతికి. చూడండి ఎర్లీ మార్నింగ్ ఇది 4:30 అవుతుంది. తెల్లవారుజామున లేచాను. చూడండి మేము ఎలా జర్నీ చేస్తామో మీకు చూపిస్తాను. రండి రండి. చూసారా టైం చాలా ఎర్లీగా ఉంది, నాకు చాలా నిద్ర వస్తుంది. రండి రండి గైస్. ఇప్పుడైతే నేను కార్ ఎక్కేసాను. చూడండి ఇప్పుడైతే మేము కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. చూడండి. సో గైస్ ఇప్పుడైతే మేము 7 హిల్స్ దగ్గర ఆగాము. చూడండి ఫ్రూట్ తీసుకుని ఫ్రూట్ వాయిస్తున్నాను. చూడండి బొమ్మల షాప్ అనమాట. మీకు బొమ్మలు కావాలంటే బొమ్మల షాప్ దగ్గర ఆగండి. చూడండి అక్కడైతే డక్స్ ఉన్నాయి. చూడండి ఇదైతే డక్స్ బోన్. చూడండి ఎలా పరిగెడుతున్నాయో, క్వాక్ క్వాక్ అన్నీ పరిగెడుతున్నాయి. నేను తీసుకెళ్తుంటే ఇవన్నీ నేను పరిగెడుతుంటే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. చూడండి నేను కొంచెం ఆడుకుని ఎంజాయ్ చేసి మళ్ళీ కార్ ఎక్కిస్తాము. చూడండి డక్స్ ఎలా వైపులు చూసుకుంటున్నాయో. చూడండి ఇవి రెడ్ రోజెస్ అన్నమాట. ఇక్కడ నేను పిక్స్ దిగుతాను. చూడండి ఎంత బాగా దగ్గర ఇచ్చేసారో. రెడ్ రోజెస్ చాలా బాగున్నాయి కదా. సో గైస్ ఇప్పుడైతే అంకుల్ డక్ తీసుకొచ్చి చూసారా క్వాక్ క్వాక్ అని హాయ్ చెప్తాను. చూడండి క్వాక్ క్వాక్ క్వాక్. సో గైస్ ఇప్పుడైతే మా అమ్మగారింటికి రీచ్ అయిపోయాను. చూడండి సన్ వచ్చేస్తున్నాడు. చూడండి సో ఇప్పుడైతే మేము వచ్చేసాం. ఇది బ్రిడ్జ్ అనమాట. గ్రీన్ దిగి ఎంత బాగుందో చూసారు. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి గ్రీనరీ మొత్తం. చూసారా. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ గారింటికి దగ్గరికి వచ్చేసాము. చూడండి అదే మా అమ్మమ్మ గారి ఇల్లు. చూడండి మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే మా అమ్మమ్మ. చూడండి గైస్ ఇప్పుడైతే భోగి పండుగ అయితే వచ్చేసింది. చూసారా మా అమ్మమ్మ గారు ఇలా వేసారు. చూడండి భోగి మంట. సో గైస్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను. చూడండి భోగి మంట. ఇప్పుడు భోగి పిడికలు వేసేసినాను. చేతిలో ఏమి ఉన్నాయనుకుంటున్నారా? అవి భోగి పిడికలు. నేను భోగి మంటలో వేసేస్తాను. 3 సార్లు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని భోగి పిడికలు వెయ్యాలి. అప్పుడు మంచి బ్యాడ్ థింగ్స్ పోయి మంచి థింగ్స్ వస్తాయి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా భోగి మంటలో భోగి పిడికలు వేయించండి. సో గైస్ ఇప్పుడైతే హరిదాస్ గారు వచ్చి మా అమ్మమ్మ గారి ఇంటికి ఇప్పుడైతే నేను బియ్యం ఇచ్చేస్తున్నాను. చూడండి పైన ఒక పాట ఉంటుంది. శ్రీ మధ్యమ గోవిందో హరి హరి అంటున్నారు. చూడండి బియ్యం అయితే ఇస్తాను. ఇలా కూర్చుంటారు. మనం ఒక పాట ఉందో దాంట్లో వేయాలి. నెక్స్ట్ వేసాక మన ఆస్వాదించి వెళ్ళిపోతారు. చూడండి ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నాను. చూడండి. సో గాయస్ ఇప్పుడైతే మేము బీచ్కి వచ్చేసాం. చూడండి కొంచెం నీళ్ళ దగ్గర నించోవాలి. అప్పుడు సేఫ్గా ఉంటాం. దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద వేవ్స్ వచ్చేస్తాయి తెలుసా. డేంజరు. చూడండి వేవ్ వచ్చేస్తుంది. చూడండి వేవ్ వచ్చేసింది. ఐ లవ్ బీచ్ సో మచ్. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసి కైట్ ఎగరేస్తా. సో గైస్ ఇప్పుడు నేను కైట్ ఎగరేస్తున్నాను. చూడండి ఇది బటర్ఫ్లై కైట్. చూడండి ఎలా ఎగరేస్తుంది. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. సో గైస్ ఇప్పుడు ఇంకో కైట్ ఎగరేస్తున్నాను. అది కూడా పేరేంటో తెలుసా? సో గైస్ చూడండి కైట్ చాలా బాగా ఎగిరింది. చూసారా. సంక్రాంతి హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. చూడండి హాలిడేస్ అయితే అయిపోతున్నాయి ఎండింగ్కి. చూడండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.